అందరికీ హాయ్ అండి. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ వాలెట్ గురించి. సో చాలా మంది మనం రేపు కాయిన్స్ సేల్ కి వచ్చిన తర్వాత అన్ని కాయిన్స్ ఒకేసారి అమ్ముకోవచ్చు, మనకు మనీ వస్తాయి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అలా ఉండదండి. సపోజ్ ఇప్పుడు మనం ఒక బ్యాంక్ వెళ్ళాము, మన ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మనం లోన్ కోసం అప్రూవల్ చేస్తే వాళ్ళు మనల్ని ఫస్ట్ అడిగేది మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని అడుగుతారు. సో మన సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత లోన్ శాంక్షన్ అవుతుంది, సిబిల్ స్కోర్ ఎంత తక్కువగా ఉంటే అంత లోన్ తక్కువగా వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ మీద ఈ ఇంటర్లింక్ లో కూడా హ్యూమన్ హెచ్సిఎస్ పవర్ అని ఉంది. ఈ పవర్ మనకి ఎంత ఎక్కువగా ఉంటే రేపు మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ ఆ పవర్ ను బట్టి మనకి విత్ డ్రా ఆప్షన్ కి వస్తాయి. ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ కాయిన్స్ మనకి విత్ డ్రాకి వస్తాయి. సో సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి ఖచ్చితంగా. సో మీ మాక్సిమం వీలైన కాడికి మీ హ్యూమన్ హెచ్సిఎస్ పవర్ ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ హ్యూమన్ హెచ్సిఎస్ పవర్ తక్కువగా ఉందంటే తక్కువ కాయిన్సే వస్తాయి, మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి. సో వీలైనంత మంది దాన్ని పెంచుకోవడానికే ట్రై చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, ఈ ఇన్ఫర్మేటివ్ తెలిసేటట్టు చేయండి అందరికి. సో మీరు అనుకుంటున్నట్టు కాయిన్స్ అన్ని మీరు సేల్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఎవ్వరు అన్ని కాయిన్స్ ఒకేసారి సేల్ కి ఇవ్వరు, ఖచ్చితంగా ఏదో ఒక లిటికేషన్ అనేది పెడతారు. సో ఇదే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ యాప్ మనం యూజ్ చేయాలి కాబట్టి మన హ్యూమన్ హెచ్సిఎస్ పవర్ పెరిగే కొద్ది మనం చేసుకునే కాయిన్స్ విత్ డ్రా అవుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు కొంచెం కొంచెంగా మనకి విత్ డ్రాకి ఇస్తారు. సో ఇది మటుకు ఎవరు మిస్ కామాకండి. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, మనల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.